యాత్రికుని ప్రయాణము. జాన్ బన్యన్. మొదటి భాగము. క్రైస్తవుడు తన మార్గమున వెళ్ళుచు కొద్దిగా ఎత్తైన చోటికి వచ్చెను. అది యాత్రికులు తన ముందట ఏమి ఉండునో చూచినట్లు కనబడెను. కాబట్టి క్రైస్తవుడు దాన్ని నెక్కి తన ముందర చూడగా తన త్రోవను వెళ్ళుచున్న విశ్వాసి కనబడెను. అప్పుడు క్రైస్తవుడు, నిలువుము, నేను నీ సహవాసినవుదునని బిగ్గరగా పలికెను. ఆ మాట విని విశ్వాసి తిరిగి చూచినప్పుడు క్రైస్తవుడు, నేను నిన్ను కలుసుకొనుదాకా నిలువమని మళ్ళీ బిగ్గరగా పిలిచెను. అందుకు విశ్వాసి, అది కూడదు, నేను జీవము కొరకు వెళ్ళుచున్నాను. రక్తపరాధిని తరుమువాడు వెంబడి వచ్చుచున్నాడనెను. ఆ మాటల వలన క్రైస్తవుడు కొంతవరకు బలపడి తన వల్లనైనంత వరకు త్వరపడి విశ్వాసును కలుసుకొనుట మాత్రమే కాకుండా అతన్ని దాటి ముందర పరిగెత్తెను. అలాగున వెనుకవాడు మొదటివాడాయెను. అప్పుడు క్రైస్తవుడు తన సహోదరుని మించి వెళ్ళినందున వ్యర్థముగా అతిశయపడి చిరునవ్వు నవ్వెను. అయితే అతడు తన అడుగులను జాగ్రత్తగా చూడకపోయినందున కాలు జారిపడి విశ్వాసి సహాయము చేయుటకు ఆ చోటకు చేరువరకు లేవలేకపోయెను. తరువాత వారిద్దరూ కలుసుకొని ఒకని యందు ఒకడు బహు ప్రేమ కలిగి యాత్రలో తమకు సంభవించిన సమస్త సంగతులను గూర్చి మధుర సంభాషణలు చేయుచుండిరి. మొదట క్రైస్తవుడు ఇట్లనెను. క్రైస్తవుడు, సహోదరుడవైన విశ్వాసి, నేను నిన్ను కలుసుకొన్నందువల్ల ఇంత రమ్యమైన దారిలో మనమిద్దరము సహవాసులమై నడుచుటకు దేవుడు మనకు తగిన హృదయములను కలుగజేసినందువల్ల నేను సంతోషించుచున్నానని పలికెను. విశ్వాసి, స్నేహితుడా, మన పట్టణము నుండి నీ సహవాసము నాకు దొరుకునని తలంచితిని. అయితే నీవు నాకంటే ముందుగా బయలుదేరినందున ఇంతవరకు నేను ఒంటరిగా నడిచి రావలసి వచ్చెను. క్రైస్తవుడు, నేను యాత్ర చేయుటకు బయలుదేరిన తరువాత ఎంతకాలము నీవు నాశన పట్టణమందు ఉండిపోతివి. విశ్వాసి, శక్యమైనంతవరకు నేను అక్కడ ఉంటిని. ఏలననగా నీవు ఆ పట్టణములో నుండి బయలుదేరిన వెంటనే మన పట్టణము ఆకాశము నుండి దిగివచ్చు అగ్నిచేత కాల్చబడి త్వరలో నిర్మూలము చేయబడునను సంగతి ప్రజలు తరచుగా చెప్పుకొనుచుండిరి. క్రైస్తవుడు, ఏమిటి, నీ పొరుగువారు అట్లు చెప్పుకొనుచుండిరా?